దేవుడు నా స్నేహితుడు. మీలో ఎంతమంది చెప్తారు దేవుడు నా స్నేహితుడు, నేను రోజు ఆయనతో స్నేహం చేస్తాను అన్నోళ్ళు చేతులు ఎత్తండి. ఇన్ని మాటలు చెప్పినా ఇంకా చేతులు ఎందుకు ఎత్తరు? స్నేహం చేయకపోయినా సరే ఎత్తుతారు, లేకపోతే ఇడు తిట్టిసేస్తాడు ఎందుకు వచ్చిన గొడవ అని. దేవునికి స్తోత్రం. నిజంగానే స్నేహితుడా? ఎంతమంది యథార్థంగా చెప్తారు చెప్పండి? నిజంగా దేవుడితో స్నేహం చేస్తున్నారా? శాలేమన్నా మీకు అందినా అందకపోయినా, కలుసుకున్నా కలుసుకోకపోయినా మీరు దేవునితో వ్యక్తిగత సహవాసంలో వర్ధిల్లుతున్నారా? ప్రతిరోజు దేవునితో మాట్లాడుకునే అనుభవం నీకుందా? ప్రతిరోజు దేవునితో నడిచే అనుభవం నీకుందా? నువ్వు పని చేసే స్థలంలో ఉన్నా, వ్యాపారం చేసే స్థలంలో ఉన్నా, ఇంట్లో పనిలో ఉన్నా, నువ్వు ఉద్యోగం చేసే స్థలంలో ఎక్కడున్నా దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దేవునికి నీకు సత్సంబంధాలు ఉన్నాయా? లైన్ కట్ అయిపోయిందా? ఎంతమందికి నిజంగా అనుభవం ఉంది? ఒకవేళ లేకపోతే తమ్ముడు, ఇక నుంచి అలవాటు చేసుకో. అది ఉత్తమం, అది ఉత్తమం. నువ్వు మామూలుగా ఒకవేళ ఆ రూట్లోకి రాలేదనుకో, కృపగల దేవుడు ఒక పని చేస్తాడు. ఏం చేస్తాడు తెలుసా? నిన్ను ఏకాకిని చేస్తాడు. ఆ గతి నీకు అవసరమా? నువ్వు మామూలుగా అందుబాటులోకి రావటం లేదనుకో, తడవకి ఎవరినో ఒకళ్ళు అడ్డం పెడుతున్నావు అనుకో, ఇక అడ్డం పెట్టడానికి ఎవడు లేకుండా ఏకాకిని చేస్తాడు. ఎందుకంటే నన్ను అట్ట చేశాడు. దేవునికి స్తోత్రం. శుభ్రంగా అసలు ఎవరు అందుబాటులో లేకుండా ఏకాకిలాగా తీసుకొచ్చి ఒంటరిగా నిలబెట్టి భక్తి సాధన చేయించి ఈ రోజు వరకు ఆయన కృపతో నిలబెట్టాడు ఆయన.